ఇగో నేనైతే హనీ కుట్టి వాళ్ళ ఇవాళ ఇండిపెండెన్స్ డే కదా, కుట్టి అయితే రెడీ చేసి వెళ్ళిపోయింది మా బంజారా డ్యాన్స్ అనమాట. హనీకేమో అక్కడే రెడీ చేస్తాను చెప్పిన కదా. ఇప్పుడు 8:30 అవుతుంది, పోతున్నాము. ఎందుకంటే 9:30కే వీళ్ళ ప్రోగ్రామ్ అంట. అందుకే హనీ సామాన్ అయితే ఇక్కడే ఉంది. హనీ 2 డ్యాన్సెస్, మమ్మీ నేను 2 డ్యాన్సెస్ పార్టిసిపేట్ చేస్తాను, అయితే 2 తీసుకురాని చెప్పింది. అందుకే సామాన్ అయితే పెట్టేస్తున్నాను, స్కూల్ అయితే పెడుతున్నాను అనమాట. హనీ రెడీ చేయడానికి అయితే పోయి కుట్టి ఎట్లుందో ఏమో ఇక పోయి చూసుకోవాలి. కుట్టి కూడా గాజులు తీసుకెళ్తున్నా. దువ్వేనా నాని మేకప్ సంబంధించిన దిగినా 5 ఏళ్ళు కూడా చెల్లె కూడా వస్తుంది. ఇద్దరం కలిసి వెళ్తున్నాం. చెప్పారా తమ్ముడు అయితే పెంచడానికి వస్తున్నాడు. కూర్చో చెట్టి మళ్ళా ముందు చెట్టు. హనీకి కూడా మా బంజారా డ్యాన్స్ అని చెప్పినా కదా, ఫస్ట్ మార్నింగ్ పరేడ్ ఉంది కాబట్టి ఆ డ్రెస్ వేసుకుపోయింది. తర్వాత అక్కడ రెడీ కావాలంటే పాపం దానికి ఇబ్బంది అవుతుంది కదా, మమ్మీ నువ్వు రా కదా అని అన్నది. అందుకే మేడం అయితే కాల్ చేసిన ముందు రోజే నేను, ప్రిన్సిపల్ మ్యామ్ వీళ్ళకి ఏ టైంకి ఉంది, బంజారా డ్రెస్ కదా వేసుకోరాదు కదా, నేను వచ్చి రెడీ చేస్తానంటే సరే మేడం నేను మీకు టైం చెప్తా అని చెప్పారు అనమాట. సరేనా, మేము ఫోన్ చేస్తాం సరేనా? ఓకే చిట్టి మెల్లగా పో, స్పీడ్గా పోకు. చిట్టి ఫస్ట్ టైం వస్తాను, స్కూల్ ఎప్పుడు చూడలే కదా. ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, నడుపా వెయిట్ చేస్తుంది కావచ్చు హనీ. పాపం ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, నడుస్తుంది. పాపం మా హనీ నా కోసం చూస్తుంది కావచ్చు. పోతున్నాం మేమైతే లోపలికి. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ చేస్తున్నారు. బంటి ఎక్కడ నిల్చొని ఉన్నాడు, లోపల ఎక్కడ నిల్చొని ఉన్నాడు మా బంటి. చేద్దాం, రెడీ చేయాలి ఎట్లా. అదిగోండి హనీ అక్కడ ఉంది, కూర్చో. దా హాయ్ దా, రెడీ కావా? 9 అవుతుంది, 9:30 కట్టే కదా మీది. దా సరే ఏం కాదులే కానీ బండి అవునా? సరే ఎక్కడ రెడీ చేయడము, ఎట్లా వెళ్ళాలి మరి? సరే మరి పోదాం మరి. నడు అక్కడ ఉన్నాడు. హలో హాయ్, నేను అక్కడ రెడీ చేసుకొని వస్తా, ఓకేనా? అక్కడ రెడీ చేసి వస్తా, ఓకే? హాయ్ అందరికి, హాయ్ పదన్నా తొందర లేట్ అవుతుంది. కుట్టేది హాయ్ అందరికి, హనీ క్లాస్ వాళ్ళందరూ హాయ్. ఏ రా రండి. లోపలికి వెళ్ళంగానే హనీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు హాయ్ ఆంటీ అని చూసారు కదా, చాలా బాగా మాట్లాడతారు పిల్లలందరూ. కనబడితే చాలా హాయ్ ఆంటీ అని అందరు మంచిగా ఇది చేస్తారు అనమాట. ఇంకా హనీని అయితే రాతోడు తొందర రెడీగా రాతోడు, నీకు ఈ డ్యాన్స్ తర్వాత మళ్ళీ నువ్వు మాతో చేయాలి అయితే చెప్పిన కదా 2 డ్యాన్సెస్ ఉన్నాయని. ఇదొక డ్యాన్స్, మా బంజారా డ్యాన్స్ ఒకటి, ఇంకొక డ్యాన్స్ కూడా ఉంది. ఇక అందుకే రాతోడు ఫస్ట్ నీదే ఇదే కదా, నువ్వు అది రెడీగా, తర్వాత మాతో రెడీగా అని చెప్పేసి ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారు. పిల్లలు కూడా పాపం బ్యాక్ సైడ్ రెడీ అవుతున్నారు. నేను కూడా హనీని రెడీ చేస్తున్నా. హనీ ఉండి అన్నది, మమ్మీ నువ్వు అస్సలు వస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అన్నది. అప్పటికి అనుకుంటుందట, అది నేను ఎట్లా రెడీ కావాలి, మమ్మీ వచ్చి రెడీ చేస్తే బాగుండని అనుకుంటుందట. సరే అని చెప్పేసి నేను యాక్చువల్గా ఆటోకి వెళ్దాం అనుకున్నాం, కానీ తమ్ముడు వచ్చేసరికి ఇంకా తమ్ముడిని దించమన్నాము. ఇక హనీని అయితే రెడీ చేస్తున్నాం. ముందు రోజు నేను ప్రిన్సిపల్ మ్యామ్కి కాల్ చేసిన అని చెప్పినా కదా, తర్వాత ఇంకా ఆఫీస్ మ్యామ్ ఉంటారు, ఇంకా సొంత మ్యామ్ అని, ఆ మేడంకి అయితే కాల్ చేస్తే, మేడం పాప పర్ఫార్మెన్స్ అయితే 9:30కి ఉంది అని అన్నాను. సరే మేడం నేను 9 వరకు అలా వచ్చేసి రెడీ చేసేస్తా అని చెప్పేసి ఇంకా రెడీ అయితే చేస్తున్నాను. నిజం చెప్తున్నా, ఎంత ఫ్రెండ్లీగా ఎంత బాగుంటారో మేడం వాళ్ళందరూ, ప్రిన్సిపల్ మ్యామ్ కానీ ఉన్న మేడమ్స్ అందరు కానీ చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగుంటారు, మంచిగా రిసీవ్ చేసుకుంటారు అనమాట. అందరు చాలా స్కూల్ మన పిల్లలనే కాదు, ఏ పిల్లలైనా సరే కానీ చాలా ఫ్రెండ్లీగా చాలా బాగా మాట్లాడి చాలా టేక్ కేర్ చేస్తారు. స్కూల్ నాకు అందుకే చాలా నచ్చింది. ఇప్పుడు నేను 5 ఇయర్స్ కూడా నేను వేరే స్కూల్లో వేయకుండా ఉండడానికి కూడా అదే కారణం అనమాట. నాకు చాలా మేనేజ్మెంట్ కానీ స్టడీ కానీ కేర్ టేకింగ్ కానీ చాలా నచ్చిందనమాట. అందుకే నేను ఇదే స్కూల్లో ఉంచేసిన. ఇంకా మేడంతో అంటున్నా, మేడం మిమ్మల్ని చూసి హాయ్ అని చెప్తున్నా, ఇదే ఆఫీస్లో ఉంటారని చెప్పిన కదా, ఈ మేడం అనమాట. బాగా మాట్లాడతారు మేడం. ఇంకా చెప్తున్నారు పాప పర్ఫార్మెన్స్ 9:30కి ఉంది, సరే రెడీ అండి అని చెప్పేసి మేడం చెప్పైతే వెళ్ళిపోయినారు. ఇంకా నాకు అందుకే నేనైతే వేరే స్కూల్లో అసలు వేయదలుచుకోలేదు అనమాట. ఇంకా 10th వరకు వీళ్ళు ఇదే స్కూల్లో ఉంటారు. ఇంకా మంచిగా అనిపిస్తుంది. స్కూల్ కూడా చూసిరా, పెద్ద స్కూలు, 2 గ్రౌండ్స్, మంచిగా అంతా బాగుంటుంది. అందుకే నేనైతే ఏ స్కూల్లో ఇంకా తీయాల్సిన అవసరం లేదు, ఇదే స్కూల్ కంటిన్యూ అయితే. ఎవరైనా దగ్గరలో ఉంటే మీరు కూడా జాయిన్ అవ్వండి. ఇంకా తర్వాత అయితే ఇక్కడ హనీని కూడా మంచిగా ఓవరాల్ అయితే రెడీ చేసేసిన. ఎంత క్యూట్గా ఉంది అసలు. ఫేస్ వాష్ కూడా చేయలేదు కానీ మస్తు అసలు మేకప్ కొంచెం పెట్టగానే మస్తు అనిపిస్తుంది అసలు, కొంచెం లైట్గా రెడీ చేయగానే. తర్వాత ఇదైతే ఘుంగ్టు అంటారు, అదైతే పెట్టేస్తున్నా టిక్ లిప్స్ పెట్టి.
ఇంకా మా దాంట్లో బలియా చేతులకు పెడతారు పైకి, కానీ అవి లేకుండే, గాజులు కూడా చాలా వెతికినా కానీ ఇంకెక్కడ దొరకలేదు. ఇంకా ఉన్న దాంతో పెట్టేసి మేనేజ్ చేసేసిన. తర్వాత ఇక ఆబ్వియస్లీ రెడీ అయితే ఫొటోస్ మాత్రం ఖచ్చితంగా దిగుతాము. ఇక్కడైతే వాళ్ళ పిన్ని డిఫరెంట్గా ఫొటోస్ అయితే తీస్తుంది. ఎంత బాగుంది కదా, ఈ డ్రెస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, కలర్ కాంబినేషన్. ఇక్కడైతే ఫొటోస్ దిగుతున్నాము, ఫొటోస్ దిగేసి ఇంకా వెళ్ళిపోతున్నాము. ఆయమ్మ మా కోసం చూస్తుంది అనమాట. వెళ్తే రెడీ చేసి కిందికి తీసుకెళ్తున్నాం కిందికి అయితే. ఉండని ఏం కాదు, ఇదా బాగానే ఉంటాయి అన్నాడు. కిందికి వెళ్తున్నాం ఇంకా. కుట్టి 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 అక్కడ కూర్చొని కుట్టి. సరే కుట్టి, ఏ కుట్టి. అయితే బ్యాక్ సైడ్ వెళ్ళి కూర్చున్నాం. పర్ఫార్మెన్స్లో అయితే స్టార్ట్ అయింది. నేను హనీని రెడీ చేసి వచ్చే లోపల బంటి వాక్ అయిపోయిందనమాట. ఎవరైతే డ్రెస్ వేసుకపోయినరో, ఆర్మీ డ్రెస్లో వేసి పంపించిన కదా, ఆర్మీ డ్రెస్ కానీ ప్యాట్రియాటిక్ డ్రెస్లో ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళందరినీ ఫొటోస్ తీసిర్రు అనమాట. కానీ చూస్తే ఇంకా నేను లేను, ఆ టైంలో మిస్ అయిపోయింది. బంటి వచ్చి హాయ్ చెప్పేది. దాని తర్వాత ఇక్కడ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ప్రిన్సిపల్ మ్యామ్ ఉన్న సార్ వచ్చి ఫోటో దిగుతున్నారు. ప్రతి ఒక్కరితోటి మేడం ఉన్న సారు వచ్చి మరీ ఫోటో దిగుతున్నారు. ఎంత హ్యాపీగా అనిపించింది అసలు. పర్ఫార్మెన్స్ అయిపోగానే వచ్చి ఫోటో దిగుతున్నారు. మీకు ఎవరిని చూపిస్తున్నా అంటే ఇక్కడ బంటిని చూపిస్తున్నా. అది అక్కడ ఉన్నాడు అనమాట. బంటి టీచర్ దగ్గర క్యాబ్ కనిపిస్తున్నా మీకు. ఇంక ఇక్కడైతే హనీతో నేను ఏమంటున్నా అంటే, మమ్మీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మంచిగా చేయండి అని చెప్పి పంపిస్తున్నా. కుట్టిది కొంచెం బ్యాక్ సైడ్ ఉక్స్ దగ్గర లూజ్ అయ్యేసరికి మేడం పిన్న పెట్టిండ్రు. ఇంక ఇక్కడ వీడియో దిద్దామని అంటే మేడం ఉండి అంటున్నారు, అటెళ్ళి తీసేయండి మేడం అన్నారు. ఇక బంటిని చూపిస్తున్నా మీకు. హాయ్ బంటి అంటే నన్ను చూడని కూడా చూస్తలేరు. ఇక హనీకుట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడండి, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా చేస్తున్నారో. అసలు వాయిస్ ఓవర్ లేకుండా సాంగ్ పెడదామంటే ఇగో ఈ ఏమంటారు కాపీరైట్ క్లైమ్లో ఒకటి వచ్చేస్తున్నాయి ఈ మధ్య. అసలు అందుకే ఇంకా అసలు ఎక్కువ సాంగ్స్ పెట్టట్లేదు. హనీకుట్టి వాళ్ళు అయితే ఇంకా మా బంజారా డ్యాన్స్ చేస్తున్నారు. అసలు కుట్టిని చూస్తే భలే అనిపించింది అసలు. మా కుట్టి చూడండి ఎలా చేస్తుందో. ఏమైంది బెట్ట బాగా ప్రాక్టీస్ చేసిన అన్నావు కదా అని అంటే, చేసినా మమ్మీ, కానీ అక్క వాళ్ళు మంచిగా ఫాస్ట్ చేస్తారు, నేను కూడా చేద్దాం అనుకున్నాను, నాకు కొంచెం స్లోగా వస్తుంది మమ్మీ అన్నది. పర్లేదు అయినా బాగానే చేసింది అనమాట. వాళ్ళు జస్ట్ 2 డేసే ప్రాక్టీస్ చేసిరట. వీళ్ళందరూ ఒక సైడ్ స్టెప్ వేస్తూ ఉంటే కుట్టి ఇంకో సైడ్ స్టెప్ వేస్తుంది, చూస్తున్నారు కదా. ఫుల్ నవ్వు వచ్చింది నాకైతే. ఇంకా ఇక్కడ అమ్మాయి ఉంది చూడు, ఆ అమ్మాయిని చూసి అందరు చేయాలి అని అన్నాడంట సార్. అందుకే ఇంకా వాళ్ళు ఆ అమ్మాయిని చూసుకుంటే వీళ్ళు చేస్తున్నారు. ఇంకా ఇది కూడా మా బంజారా సాంగ్ పైననే. ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేసిండ్రు. ఇంకా నెక్స్ట్ ఏం చేసిండ్రు చూడండి మీరే. పర్ఫార్మెన్స్ అయిపోయింది అప్పుడే. అబ్బా మీరిద్దరు మస్తు చేస్తారా? బాగా చేస్తారా? సరే కూర్చోపండి మరి. ఏమన్నా ఏం కన్ఫ్యూజ్ చేస్తలేరు అక్కలు, కానీ మిమ్మల్ని ఇద్దరిని ఫోటో తీస్తాను. కుట్టి పర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది. ఇంకా మంచిగానే చేసింది పాపం. వాళ్ళ అక్క బాగా చేసింది, కుట్టిగా పర్లేదన్నమాట, క్యూట్గా అనిపించింది. ఇక్కడ ఏమైపోయిందని అంటే, మా బంజారా డ్యాన్స్ అయిపోగానే ఏమైపోయింది, వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక 2 డ్యాన్సెస్ తర్వాత వీళ్ళ డ్యాన్సే అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి, అరే రాత్రుడు తొందరగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రాపోరా, ఒక్క డ్యాన్స్ తర్వాత నీదేరా అని హనీతో చెప్తున్నారు. తర్వాత నాకు వచ్చి, ఆంటీ తొందరగా చేంజ్ చేసుకొని రండి ఆంటీ అనగానే తొందరగా వెళ్ళేసి ఇంకా మేడం ప్రిన్సిపల్ మ్యామ్ రూమ్లోకి వెళ్ళేసి ఆయమ్మను ఇంకా నేను ఇద్దరం కలిసి తొందరగా డ్రెస్ చేంజ్ చేసేసినాము. ఆయమ్మ చాలా హెల్ప్ చేసారు, థ్యాంక్ యూ చెప్పేసిన. నాకైతే మస్తు అనిపించింది. ఇంక ఇక్కడైతే హనీ మీకు కనిపిస్తుందా, బ్యాక్ సైడ్ ఉంది. ఇక్కడైతే హనీ ఇంకా హైట్ వైజ్గా ఉండేసరికి బ్యాక్ సైడ్ వేసి పడేసిండ్రు. ఇంకా హనీది కూడా ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే హనీ వచ్చేసింది అనమాట. మీరు బస్కే వచ్చేయండి, అందరం బైక్కి సరిపోం కదా, మీరు బస్కే వచ్చేయండి. ఎందుకంటే బైక్ నేను పిన్ని, లేకపోతే మేము కూడా బస్సు ఎక్కుతాం లేకపోతే చక్కగా. సరేనా?
అనికైతే ప్రైజ్ వచ్చింది, నాకు తీసుకొచ్చి చూపిస్తుంది. ఇక్కడ మా కుట్టికి ఎందుకు కోపం వస్తుందంటే నాకు క్విజ్ కాంపిటీషన్ నాకు ప్రైజ్ ఎందుకు రాలేదు, అసలు రాసినామే ఒకటే లైన్ రాసింది, అసలు ఏం రాసిందని నాకేమో ఇవ్వలేదు, నేను మంచిగా రాసిన మమ్మీ అని అంటుంది. ఇక మేడం వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా బెట్ట, మనకేం తెలుసు, ఇంకెవరు బాగా రాస్తే వాళ్ళకి ఇస్తారు. నేను తనకి నచ్చ చెప్తున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే ప్రోగ్రామ్ అయిపోయింది కదా, అందరం అయితే వెళ్ళిపోతున్నాము. తర్వాత వీళ్ళకైతే ఇంకా కారా బూందీ ఎలాగో ఇస్తారు, ఈ కారా ఉన్న లడ్డు ఇస్తారు కదా, అందుకే పిల్లలందరిని అయితే ఇంకా మేడం వాళ్ళు లోపలికి తీసుకెళ్ళి ఇంకా ఇస్తున్నారు అనమాట. మేమైతే ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నా కానీ చెల్లెకి చూపిస్తున్నా, అదేమో పెద్ద గ్రౌండ్ రా, ఇదేమో ఇప్పుడు ఇంతసేపు ప్రోగ్రామ్ జరిగింది చిన్న గ్రౌండ్, ఇంకా అదైతే స్కూల్ అని చూపిస్తున్నా అనమాట. ఇంకా వెళ్ళిపోతున్నాం మేమైతే. వస్తున్నారా అని చెప్పాలి, అతను షూయే కదా. అయిపోయింది, వస్తున్నారా? ఎస్ ఫేషియల్ చూడు ఎట్లున్నాయా. రాడు పదండి, బస్లోనే వస్తా, పదండి రావచ్చు కదా, పదండి. లేదు బస్కే పోదాము, ఆటోలోకి వెళ్ళిపోదామా, అయితే పదండి పద. బస్సులో నేను కూడా వద్దాం అనుకున్నానే. అదే చూసినావా డాడీ మమ్మల్ని అక్కడ నిల్చున్నది, మమ్మీ పిలవలేదు మరి, బస్ పోదాం ఏనాడు పోదాం. ఏమన్నా మమ్మీ అని చూసినావా? ఇంకా ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం కదా, ఇంకా కుట్టి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అనమాట. ఇంకా తనకు కూడా చెప్పేస్తున్నాం, మేడం ఇంకా మేము వెళ్తున్నాం అంటే ఎలా వెళ్తారనంటే బస్సు ఉంది కదా స్కూల్ బస్సు, ఇంకా అందులోనే వెళ్ళిపోతున్నాం అని చెప్తున్నా. ఇంకా వాళ్ళది వాకబుల్ అనమాట, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంకుల్ని అడిగిన, అంకుల్ మేము బస్సులో రానా అనగానే సరే రండి అని అనగానే ఇంకా స్కూల్ బస్సులో అయితే వెళ్ళిపోతున్నాం మేము. రైట్ ఆంటీ తీసుకొచ్చి ఇస్తున్నారు. థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్. నేను ఈ బస్లోనే వస్తున్నానా? ఎప్పుడు రాలే కదా, ఫస్ట్ టైం కదా, బస్సులో వచ్చి బ్యాచెస్ ఇచ్చినారా? అవును. కుట్టి చూడు, బాయ్ నాన్న, బాయ్ బాయ్ బాయ్. కుట్టి చూడు, కుట్టి ఉన్న చిట్టి ఇద్దరు ముందు కూర్చున్నారు, చిట్టి కుట్టిలు. అచ్చా ఆగు, పల్లియా పెట్టు, సరే థ్యాంక్స్ అంకుల్ అనేసరికి. పదండి వచ్చేసినాం, నడవండి. ఇంకా మేమైతే హనీకుట్టి బంటి వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళేసి వచ్చినాం. బంటి నువ్వు నన్ను చూసినా కదా, నేను నీ దగ్గరికి వచ్చినా కదా. హలో బంటికి ఏం డ్యాన్స్ లేదు. హలో వెళ్ళేసి అయితే వచ్చినాం, హ్యాపీగా అనిపించింది. హనీగట్ట కోరికనట్ట మేము రావాలని. అవునా బయట? అవునా, ప్రతిసారి హనీ రామమ్మి అంటది, కానీ నేను పోను, కానీ అంతే వాళ్ళసి వచ్చింది, పోయినా వచ్చేసినాం. ఇదే అనమాట వీడియో వచ్చేసి. బాయ్ కుట్టి, బాయ్ చెప్పు. హనీ బాయ్ చెప్పు నాన్న, బాయ్ బాయ్.